అఖండ 2 రిలీజ్ పైన బాలయ్య లీక్స్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అది కన్ఫర్మేనా? అఖండ 2 రిలీజ్ డేట్ పైన తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ వస్తుందని చెప్పారు. వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన అఖండ 2కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుండగా ఈ నెల 25న రిలీజ్ అవుతుందని ముందు అనౌన్స్ చేసినా వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్ పైన బాలయ్య హింట్ ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అఖండ 2 రిలీజ్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదండి, సినిమా డేట్ చెప్తాం. డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బు పరులు పేలిపోయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంత ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి అయితే ఏ తేదీన రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్ 5 శుక్రవారం కావడంతో అదే రోజున రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అదే రోజున రిలీజ్ అవుతుందో లేదో సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే దానిపైన మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే బాలయ్య డబ్బింగ్ పార్ట్ ఫినిష్ అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండగా విఎఫ్ఎక్స్ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆడియన్స్ కు బాలయ్య పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు టైం కావాల్సి ఉన్నందున వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఈ మూవీ టీం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు వెల్లడించింది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ పైన ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు మించి సెకండ్ పార్ట్ లో బోయపాటి రూపొందించారట. ఆధ్యాత్మికం, సనాతన ధర్మం, సామాజిక అంశాలు, గంజాయి పైన ఉక్కుపాదం, యువతకు మంచి సందేశం, ఇలా అన్ని అంశాలు కలగలిపి ఉన్నట్లు తెలుస్తోంది. తమన్ బీజిఎం, బాలయ్య డైలాగ్స్, భారీ విఎఫ్ఎక్స్, మంచు కొండల్లో యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య బోయపాటి అంటేనే హిట్ కాంబో. సింహ, లెజెండ్, అఖండ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఈ క్రమంలో అఖండ 2కు రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు టాప్ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే జియో హాట్స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 85 కోట్లకు డీల్ ముగిసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి సెలవుల సీజన్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండేలాగా డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 85 కోట్లకు మేకర్స్ డీల్ ఫిక్స్ చేయడంతో ఇదే ఇటీవలి తెలుగు సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ అని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిగాక ఇటీవలే బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అంతా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 25న రిలీజ్ ఉంటుందని భావించినా వాయిదా వేస్తూ మేకర్ షాక్ ఇచ్చారు. అఖండ 2 షూటింగ్ టైంలో బాలయ్య బోయపాటి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చిందంటూ న్యూస్ ఒకటి చక్కర్లు కొట్టింది. సెకండ్ హాఫ్ లో రూపొందించిన కొన్ని సన్నివేశాల విషయంలో డిస్కషన్ జరిగిందట. నాకు ముందు చెప్పిన సీన్ ఇది కాదని బాలయ్య క్వశ్చన్ చేయడం, బోయపాటి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో నిజాలేంతో తెలియదు కానీ లేటెస్ట్ గా సెకండ్ హాఫ్ విషయంలో బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నారన్నది సమాచారం. సెకండ్ హాఫ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చూసిన నటసింహం అంతగా బాగోలేదని చెప్పారట. అఖండాలో ప్రతి యాక్షన్ సన్నివేశం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. ఓ ఎమోషన్ కట్టిపడేస్తుంది. అఘోరాగా బాలయ్య ఎంట్రీ సీన్కి విజల్స్ మారుమోగిపోయాయి. చిన్నారిని కాపాడే సమయంలో యాక్షన్ సన్నివేశమైన, పోలీస్ స్టేషన్లో అఘోరా బాలయ్య విశ్వరూపమైన అదుర్స్ అనిపించాయి. ఆలయాల గురించి చెప్పిన సందేశం, తనయుడు అని తెలిసి తల్లిపడే ఆవేదన హృదయాలని కట్టిపడేస్తుంది.
యాక్షన్ ఎమోషన్ కలగలిపిన ప్రతి సీన్ బాగా పండింది. కానీ అఖండ 2లో ఆ కనెక్షన్ మిస్ అయిందని టాక్ వినిపిస్తోంది. అందుకే సెకండ్ హాఫ్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో మరోసారి రీషూట్ చేసే ఛాన్స్ లేదు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా మహా అయితే చిన్న చిన్న మార్పులు చేసి రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. దీనివల్లనే సెప్టెంబర్ 25న రిలీజ్ వాయిదా పడిందన్న వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అఖండ 2 రిలీజ్ పైన క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 1st వీక్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు బాలయ్య.